వాడిపోని వనమాలతో పాటు లక్ష్మీదేవిని వక్షస్థలమున ఉన్న స్వామి, అందరికీ అందని స్వామి, తేనె కన్నా తీయనైన అందమైన ఆ శ్రీరంగనాథుడిని భక్తి పార్వశ్యముతో పూజిస్తూ అలుపెరుగక నాట్యము చేస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ భజన చేస్తూ ఆనంద పరవశులయ్యే భక్తులను చూడగలిగే గొప్ప భాగ్యము కన్నా వేరొక భాగ్యము నా కన్నులకు ఏమున్నది? పదునైన బాణములతో ఎత్తైన పెద్ద పెద్ద చెట్లను పడగొట్టిన స్వామి, గోవులను కాచినవాడా, ఓ శ్రీరంగనాథ అని అంటూ వికసించిన తామర పువ్వులో కొలువై ఉన్న లక్ష్మీదేవిని కలిగి ఉన్న స్వామి గురించి భజన చేస్తూ పరవశముతో నాట్యము చేసే భక్తుల పాదధూళిని పరమ పావనమైన తీర్థము వలె నా తలపై చల్లుకునే భాగ్యము నాకు ఎప్పటికైనా కలుగుతుందా? ఎద్దులను చంపినవాడా, వరాహమై నీటి నుండి భూమిని విడదీసినవాడా, శ్రీరాముడవై రాక్షసులను చంపినవాడా, వామనుడవై ఈ భూమిని కొలిచినవాడా అని భక్తి పారవస్యముతో ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకొని ఉప్పొంగిన ఆనంద బాష్పములు పొంగి పొరలే కావేరీ నీటి ప్రవాహమై ప్రవహిస్తూ ఆ భక్తుల పాదస్పర్శతో తరించి శ్రీరంగనాథుడి గుడివాకిటిలోకి చేరగా ఆ బురదను శిరస్సుపై ఉంచుకునే భాగ్యము నాకు ఎప్పటికైనా కలుగుతుందా? తోడుపెట్టిన చల్లని పెరుగు, కమ్మటి వెన్న, చిక్కటి పాలను ఆరగించినప్పుడు కోపముతో రోటికి కట్టబడిన స్వామిని నోరు నొప్పి పుట్టినట్లుగా నారాయణ అని అంటూ గొంతెత్తి పిలుస్తూ శరీరము పరవశముతో వణుకున్నట్లు నమస్కరిస్తూ ఆనందమును పొందుతున్న శ్రీరంగనాథుడి భక్తులకు నేను మంగళమును పాడగలగాలి. పొగరు నిండిన ఆబోతు మూపురములను విరిచి కాళీడిని లొంగదీసిన స్వామిని గొప్ప శిల్పకళా నైపుణ్యముతో అద్భుతమైన కట్టడములతో నిర్మించిన గుడిగోపుర ప్రాకారములు కలిగిన శ్రీరంగములో వంపు తిరిగిన అందమైన ధనస్సు వలె మెరిసే నల్లని పెద్ద మేఘపు శరీరముతో శ్రీరంగనాథుడిగా కొలువై ఉన్న స్వామిని తమ తమ మనసులలో నిలుపుకొని భక్తి తేజస్సుతో పులకరించిపోయేవారిని నా మనసులో తలుచుకుంటూ పులకరించిపోతున్నాను. ఆదియు అంతము అనంతమై ఉన్న ఆదికారణుడికి, అద్భుత శక్తి సంపన్నుడు అయిన దేవాది దేవుడికి, ఎంత పాపాత్ముడు అయినా తరించగలిగే గొప్ప మార్గమును చూపే దివ్యపాద పద్మముల స్వామికి, అంతటా నిండి ఉండి దోషరహితుడై ఉన్న శ్రీమన్నారాయణుడికి, ఆ శ్రీరంగనాథుడికి భక్తులై ఉన్న వారికి ఎన్ని జన్మలైనా సేవ చెయ్యాలి అని నా మనస్సు ఆరాటపడుతున్నది. విలువైన వజ్ర వైడూర్యహారములతో పాటు మేఘము వంటి గొప్ప మెరుపు కాంతుల మధ్యన ఎర్రని పెదవులపై తెల్లని ముచ్చపు చిరునవ్వు నిండి అపురూపమైన అద్వితీయ తేజో విరాజితుడై విలసిల్లుతున్న శ్రీరంగనాథుడి దగ్గరకు వెళ్ళి పొంగిపోయే ఆనందముతో ఆ స్వామిని కన్నులారా దర్శించుకునే భక్తుల రెండు పాదములకు నిండైన అభిమానముతో నమస్కరించాలి అని నాకు ఆశగా ఉన్నది. తుమ్మెదలు వాలే పరిమళ తులసిని మాలగా ధరించి అలల తరంగ సముద్రమున శయనించిన విశాల వక్షస్థలము కలిగిన పుండరీకాక్షుడిపై భక్తి ఎక్కువై ఆ శ్రీరంగనాథుడినే తలుస్తూ ఆ స్వామి గురించే ఆడుతూ పాడుతూ పిచ్చెకి తిరుగుతున్న భక్తజన సంపదను తనివి తీరా చూడాలి అని నా మనసు తహతహలాడుతున్నది. రంగరంగా, శ్రీరంగా, నా స్వామి, నా తండ్రి అని అంటూ ఎల్లవేళలా పిలుస్తూ తన్మయత్వముతో ఆనంద బాష్పములను కారుస్తూ భక్తి పారవస్యముతో మైమరచిపోతూ ఆ స్వామి గురించి ఎక్కెక్కి ఏడుస్తూ అంతలోనే నిస్తేజులవుతూ మళ్ళీ అంతలోనే శరీరము వణుకున్నట్లు ఆనందముతో పులకరించిపోతూ ఆడుతూ పాడుతూ నమస్కరించే వారిని భక్తులు అనరు. వారిని పరమపావనమైన భాగవత భక్తులు అంటారు.
అటువంటి భాగవత భక్తులకు సేవ చేసేవారిని భక్తులు అంటారు. అలిమేలు మంగానాథుడైన ఆ శ్రీరంగనాథుడి పరమ భక్తులకు ఎల్లవేళలా అంతులేని సేవ చెయ్యాలి అని ఆసక్తి చూపే మధుర రాజ్యమునకు చక్రవర్తి అయిన మరియు ఉరేయూరుకు ప్రభువు కొల్లినగరపు నివాసి అయిన కులశేఖరాళ్వార్ రచించిన ఇంపైన ద్రవిడమాల పాసురములను చదివినవారు భాగవత భక్తులు అగుదురు.